హైదరాబాద్లో ఒక ఏరియాలో ఒక ఇంట్లో అంతా చీకటిగా ఉంటుంది. హాల్లో రక్తం మరకలతో 2 శవాలు ఉంటాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి దారుణంగా చంపబడి ఉంటారు. వారి పక్కనే ఒక ప్లేస్లో కూర్చుని ఉన్న ఆ ఇద్దరిని చంపేసిన వ్యక్తి. ఆ వ్యక్తి బాధతో, నా చేతులతో నేనే చంపేశానే దేవుడా అని బోరున ఏడుస్తూ వెంటనే సైకోలా తన వంటి నిండా రక్తంతో ఆవేశంతో బయటకి వస్తాడు. అలా చాలా దూరం నడిచి ఒక ప్లేస్కి వస్తాడు. అది ఒక పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ కింద నుండి ఆవేశంతో స్టేషన్లోకి వస్తుంటే లిఫ్ట్ దగ్గర ఒక కానిస్టేబుల్ చూసి షాక్ అవుతాడు. ఆ కానిస్టేబుల్ టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తి డైరెక్ట్గా ఎస్ఐ రూమ్లోకి వెళ్తాడు. ఎస్ఐ ఎదురుగా కూర్చుని ఉంటాడు. ఎస్ఐ వాడిని సీరియస్గా చూస్తూ, ఎవరు నువ్వు, ఏం చేశావు, ఒంటి నిండా ఈ రక్తమేంటి అని ప్రశ్నలు అడిగిన ఆ వ్యక్తి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఎస్ఐ సీరియస్గా లేచి తన గల్లా పట్టుకుని అడిగేసరికి ఆ వ్యక్తి, చంపేశాను అని కోపంతో ఊగిపోతూ, ఇద్దరిని దారుణంగా పొడిచి చంపేశాను సార్ అని కోపంతో చెప్తూ గుండెలు బాదుకుంటూ బోరున ఏడుస్తాడు. ఏడుస్తూ తన ఆవేదనలు, తన స్టోరీ మొత్తం చెప్తాడు. కొన్ని నెలల క్రితం, సార్, నా పేరు రవి. నేను సొంత ఊరు వదిలేసి జీవితంలో ఏదో సాధించాలని, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని, బాగా చదువుకుని ఒక కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నా. ప్రతిరోజు నా లైఫ్ చాలా సంతోషంగా గడిచిపోయేది. అందరితో కలివిడిగా ఉండేవాణ్ణి. నాకెప్పుడూ పని మీదే ధ్యాస. నా కోరిక ఒకటే, పద్ధతిగా ఉంటూ మా అమ్మలా నన్ను చూసుకునే అమ్మాయి నాకు వైఫ్గా రావాలని. ఒకరోజు ఆఫీస్లో సరదాగా మా కొలీగ్తో వర్క్ గురించి మాట్లాడుతూ ఉండగా మ్యారేజ్ గురించి టాపిక్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ట్రెడిషనల్గా ఉంటూ మా అమ్మలా నన్ను చూసుకునే అమ్మాయి కావాలి అని మురిసిపోతుంటే సడన్గా ఆఫీస్లోకి స్లో మోషన్లో ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. సడన్గా అమ్మాయిని చూశా. ఒక్కసారిగా హ్యాపీనెస్లో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనిపించింది. నా కొలీగ్తో చెప్పానో లేదో, ఆ అమ్మాయి చాలా ట్రెడిషనల్గా నా జీవితంలోకి వచ్చింది అని ఫీల్ అయ్యాను. నేను ఇంప్రెస్ అయిపోయి నేను మాత్రం సౌందర్యని అలా చూస్తూ ఉండిపోయాను. సౌందర్య నన్ను అబ్జర్వ్ చేసి, ఏంటి అలా చూస్తున్నారు అనగానే నేను మైకల్లోంచి వచ్చి నవ్వుకున్నాను. అలా రోజూ సౌందర్యని చూస్తూ ఉన్నాను.
మరుసటి రోజు సౌందర్య ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటే ఏదో డౌట్ వస్తే క్లారిఫై చేస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆఫీసులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగడం, ఆ తర్వాత ఆఫీస్ అవ్వగానే ఇద్దరం కలిసి వెళ్తూ సౌందర్య నాతో మాట్లాడుతుంటే నా జీవితంలో హ్యాపీ మూమెంట్స్ ఇవ్వేనేమో అనిపించింది. ఇద్దరం అలా కింద సెల్లార్కి వెళ్లగానే సౌందర్య ర్యాపిడో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను బైక్ పైన లిఫ్ట్ ఇస్తాను అన్నాను. కొంచెం ఆలోచించి సౌందర్య బైక్ ఎక్కింది. అలా బైక్ మీద వెళ్తూ సౌందర్య గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్నాను. తను కూడా నన్ను చాలా విషయాలు అడిగి తెలుసుకుంది. అప్పుడే అనుకున్నాను సౌందర్య చాలా పద్ధతి గల అమ్మాయి అని. క్యాజువల్గా మాట్లాడుతూ నేను ఇంకేం లేదా అన్నా. సౌందర్య డౌట్గా చూస్తుంది. నేను వెంటనే అదేం లేదు, జస్ట్ ఫోన్ నెంబర్ కోసం అడిగాను. అప్పుడు సౌందర్య తన నెంబర్ నాకు, నా నెంబర్ తనకు, ఇద్దరం నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇంకా తరువాత మేము రెగ్యులర్గా కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం. సౌందర్య అలా నాతో మాట్లాడుతూ ఉంటే సౌందర్య నా కోసమే పుట్టిందని ఫిక్స్ అయ్యాను. అలా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. మేమిద్దరూ బాగా క్లోజ్ అయ్యాం. ఒకరోజు సౌందర్యని నా మనసులో ఉన్న మాటను చెప్పాలని కారులో బయటికి తీసుకువెళ్లాను. అప్పుడు ఓ ప్లేస్లో ఆగి కారు నుంచి దిగి సౌందర్యకి సర్ప్రైజ్గా నేను లవ్ ప్రపోజల్ చేశాను. సౌందర్య, నీకో విషయం చెప్పాలి. చెప్పు, ఏమైనా స్పెషలా? నాకిది స్పెషలే. ఎందుకంటే నీకు నేను లవ్ ప్రపోజ్ చేస్తున్నాగా అని నేను లవ్ ప్రపోజ్ చేయగానే సౌందర్య హ్యాపీగా ఫీల్ అయి నాకు ఓకే చెప్పింది. అప్పుడు నేను ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. కొన్ని నెలల తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుని ఒక ఇంట్లో కాపురం పెట్టుకున్నాం. సౌందర్యతో ఉన్న ప్రతి క్షణం నాకు అద్భుతంలా గడిచేది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నాము. ఒక్క క్షణం కూడా తనని విడిచి ఉండేవాణ్ణి కాదు. సౌందర్య నాకు అన్నం తినిపిస్తుంటే ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయి నన్ను మా అమ్మ కూడా ఇలాగే చూసుకునేది అనేసరికి సౌందర్య నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. మాట్లాడేది.
తనకే వర్క్ చెప్పినా వినేది కాదు. అసలు నాకేం అర్థమయ్యేది కాదు. నేను చాలాసార్లు తన ప్రవర్తనలో మార్పులను చూసి చిరాగ్గా మందలించడం కూడా జరిగింది. సౌందర్య ఒకరోజు ఇంటికి వచ్చేసరికి బాల్కనీలో సిగరెట్ తాగుతుంది. తనని నేను అడిగేసరికి తాను చాలా క్యాజువల్గా సమాధానమిచ్చింది. అప్పుడు నేను, మా అమ్మలా ఉంటావని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఏమైంది ఇలా తయారయ్యావు అని అడగ్గాని సౌందర్య ఓపెన్గా చెప్పేసింది. నేను ఇలానే ఉంటా, నా రియల్ క్యారెక్టర్ ఇదే అన్నది. మరెందుకు నన్ను పద్ధతైన దానిలా మార్చి లవ్లో దింపి మ్యారేజ్ చేసుకున్నావు? అప్పుడు సౌందర్య నవ్వుతూ, నువ్వొక పప్పు శుద్ధగాడివి, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటుందా అని చెప్పింది. నేను సీరియస్ అయి ఫస్ట్ టైం సౌందర్య చంపపై కొట్టాను. సౌందర్య కూడా సీరియస్ అయి రిటర్న్ నన్ను కొట్టి కన్నింగ్ ఫేస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లేది క్యాన్సిల్ అయి ఇంటికి తిరిగి వచ్చేసరికి డోర్ తీసి చూస్తే సౌందర్య మందు తాగుతూ వేరే ఎవరితోనో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అది చూసి నా గుండె పగిలిపోయింది. అప్పుడు నాలో ఉన్న సైకో బయటికి వచ్చాడు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. కోపం, బాధ, ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని అలా చూడటం తట్టుకోలేకపోయాను. పక్కనున్నవాడు మాత్రం నన్ను చూసి భయపడ్డాడు. సౌందర్య నన్ను చూసినా ఏమీ తెలియనట్టుగా క్యాజువల్గా బిహేవ్ చేస్తుంది. అది చూసిన నాకు ఏం చేయాలో అర్థం కాక, సైకోలాగా ఇద్దరితో, ఏం చేస్తున్నారు, మందు తాగుతున్నారా, తాగండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. వాడు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అదేమీ వినకుండా నాలో ఉన్న సైకో బయటకొచ్చి ఒక్కసారిగా వాడిని కసి తీరా పొడిచి పొడిచి చంపేశాను. అది చూసిన సౌందర్యలో భయం స్టార్ట్ అయింది. అప్పుడు సౌందర్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా భయం వేస్తుందా? మరి నన్ను మోసం చేసినప్పుడు లేని భయం ఇప్పుడెందుకమ్మా? తిను తిను తినవే. అయ్యో అయ్యో బంగారం, నొప్పిగా ఉందా? మరి నువ్వు నన్ను బాధ పెట్టినప్పుడు చీటర్. అందుకే వాళ్ళిద్దరినీ క్రూరాతి క్రూరంగా చంపేశాను సార్. తానే నా జీవితం అనుకున్నా సార్, తానే నా జీవితం అనుకున్నాను సార్. నన్ను మోసం చేసింది సార్, అదో పెద్ద చీటర్ సార్. ఎస్ఐ వాడి కథంతా విని వాడిని జాలిగా చూసి, ఎంత పని చేసావయ్యా, ఇప్పుడు నీ లైఫ్ సంకనాకింది. అనవసరంగా నువ్వు క్రైమ్ చేసి బొక్కలోకి వెళ్తున్నావు. నువ్వు దాన్ని వదిలించుకుంటే పోయేది, నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకున్నావు.